ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. విష్ణుప్రియ తన కుటుంబం కోసం ఇంటింటికి తిరిగి పాలు, పేపర్లు, టైలరింగ్ లాంటి పనులు చేస్తూ ఆటో నడుపుతూ ఉంది. అందరితో స్నేహంగా ఉండే ప్రియకి నచ్చని ఒకే ఒక్క వ్యక్తి, ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు రాణమ్మ. బృందావనికి చిందులు నేర్పి వెన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా. రాణమ్మ కూడా విష్ణుప్రియలాగే ఒక ఆటో డ్రైవర్. తనకొచ్చే సంపాదనతో చదువుకోలేని పేద విద్యార్థులకు ఫీజులు కట్టి సహాయం చేస్తూ ఉంటుంది. రాణమ్మ, ప్రియ ఆటో స్టాండ్లో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. కాని ప్రియ ఎంత గొడవపడినా రాణమ్మ మాత్రం తనని చిన్నపిల్లలాగే చూస్తూ ఉంటుంది. రాణమ్మ జీవితంలో నా అనేవాళ్లు ఎవరూ లేరు. కాని తన ఇంట్లో మాత్రం 3 పిల్లలతో ఉన్న రామారావు ఫోటో చూసుకుని వాళ్లు దూరమైనందుకు బాధపడుతుంది. అదే రామారావు విష్ణుప్రియకి కన్న తండ్రి. ఆ 3 పిల్లలతో రామారావు దూరంగా ఉన్నాడు. అదే ఫోటోలో దూరమైన రాణమ్మ గురించి బాధపడుతూ తన వివరాలేవి పిల్లలకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇలాంటి సమయంలోనే ధర్మతేజ అనే ఒక బిజినెస్ మ్యాన్ రాణమ్మని వెంబడిస్తూ ఉన్నాడు. అతను రాణమ్మని ఎందుకు వెంబడిస్తున్నాడు అనేది చెయ్యని నేరానికి రాణమ్మని పోలీస్ స్టేషన్లో పెట్టించిన తర్వాత రాణమ్మకు అర్థమైంది. రాణమ్మని నిర్దోషిగా విడుదల చేయించాలంటే తన షరతులకి ఒప్పుకోవాలని ఆ షరతుల్ని ఒక కాగితం మీద రాసి రాణమ్మకిచ్చాడు ధర్మతేజ. అది చదివి కోపంతో ఆ కాగితాన్ని చించి అతని మొహాన్నే కొట్టింది రాణమ్మ. ఇలాంటి నేపథ్యంలోనే ప్రియకి ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితిలో తన ఆటోని ఫైనాన్స్ వాళ్లు తీసుకునెళ్లారు. రాణమ్మ ఆ డబ్బులు వాళ్లకు కట్టి ఆటో తెచ్చి ప్రియాకిచ్చింది. ఆ రోజు నుండి ప్రియా, రాణమ్మల మధ్య శత్రుత్వం పోయి స్నేహం మొదలైంది. ఒకరోజు తాగి పడిపోయిన కృష్ణని తన ఆటోలో ఇంటికి చేర్చింది రాణమ్మ. కాని ఆ ఇల్లు ధర్మతేజదని, ఆ కృష్ణ ధర్మతేజ కొడుకని తెలిసి ఆశ్చర్యపోయింది. అదే కృష్ణ ప్రియాకి పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని మెల్లగా ప్రేమగా మార్చాడు. మీ కుటుంబాన్ని నా కుటుంబంలాగా చూసుకుంటాను అని నమ్మించాడు. మీకు మీ కుటుంబానికి ఫైనాన్షియల్ గా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది. అతని మాయమాటలు నమ్మిన ప్రియా చివరికి తన సర్వస్వం కోల్పోయి మోసపోయింది. ఆ తర్వాత కృష్ణ తన అసలు రూపం బయటపెట్టాడు. అయినా నీ లెవెలేంటి, నా లెవెలేంటి ప్రియా? నా కారుకి ఇయర్లీ కట్టే ఇన్సూరెన్స్ అంత విలువ ఉండదు. నువ్వు నీ ఆటో. ప్రేమించినవాడు మోసగాడని తెలిసి ఆ నిజం బయటికి చెప్పుకోలేక, ఇంట్లో తండ్రికి మొహం చూపించలేక ప్రాణం తీసుకోబోయిన ప్రియని రాణమ్మ కాపాడి జరిగిందంతా తెలుసుకుని, కృష్ణ నన్ను మోసం చేశాడు, అతను నన్ను ప్రేమించిన మాట అబద్ధం, వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. ప్రియా జీవితం చక్కదిద్దుతానని మాటిచ్చింది. అనుకోకుండా ఒక సీసీ కెమెరా ఫుటేజ్లో కృష్ణని చూడ్డంతో రాణమ్మ అతన్ని గుర్తుపట్టింది. సమస్య పరిష్కారం కోసం ప్రియాని తీసుకుని నేరుగా ధర్మతేజ ఇంటికి వెళ్లి అతని కొడుకు చేసిన ఘనకార్యం గురించి ధర్మతేజతో చెప్పింది రాణమ్మ. మీ అబ్బాయి కృష్ణ ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ప్రియాని కోడలుగా చేసుకోవాలంటే, ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. దానికి రాణమ్మ ఒప్పుకుంటే విష్ణుప్రియ కోడలవుతుందని ఖరాఖండిగా చెప్పాడు ధర్మతేజ. వాటికి రాణమ్మ ఒప్పుకుంటుందా? అసలు రాణమ్మకి ధర్మతేజకి ఉన్న సంబంధం ఏంటి? వీటన్నింటినీ దాటి విష్ణుప్రియ జీవితాన్ని ఎలా సరిదిద్దింది అనేది ఇక చూద్దామా? అసలు అమ్మాయి ఎవరు? నీ చుట్టమా? లేక మీ ఇద్దరికి ఏదైనా రక్త సంబంధం ఉందా? లేదుగా.
అయినా ఈ అమ్మాయి కోసం ఇక్కడి దాకా వచ్చి నన్ను బతిమలాడుతున్నావు. ఇతరుల జీవితం బాగుండాలనుకునే దయాగుణం నీలో నాకు కనిపిస్తోంది. నా బిడ్డలను దారిలోకి తీసుకురావడానికి ఇంతకన్నా గొప్ప మనిషిని ఎక్కడి నుంచి తీసుకురాగలను రాణమ్మా? డబ్బులు పెడితే సేవలు చేయడానికి మనుషులు దొరుకుతారు, కానీ ఈ అమ్మ దొరకదు. నా పరిస్థితి నీకు చెప్పాను. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ అమ్మాయికి కృష్ణతో నేను పెళ్లి చేయడం కాదు, వాణ్ణి మార్చి నువ్వే దగ్గరుండి ఆ పెళ్లి చేసి తనని నీ కోడలుగా ఈ ఇంటికి తెచ్చుకో. వద్దు రానమ్మ, నా కోసం నీవు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం దీనికి ఒప్పుకోవద్దు. రా వెళ్దాం. అది ప్రియా ఏదో మాట్లాడుతున్నారు కదా. అసలు నువ్వు ఇంకేం మాట్లాడొద్దు రానమ్మ. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రా అది వెళ్దాం. ప్రియా 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 నేను చెప్పేది వినమ్మా. ప్రియా ప్రియా ఒక్క నిమిషం. ఏంటి ప్రియా ఇలా తీసుకొచ్చేసావు? వద్దు రానమ్మ, నువ్వెట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకేంటి? ఇది ఇల్లా? ఈ ఇంట్లో ఉండేది మనుషులా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారని చెప్తున్నారు కదా. నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఎలా బతుకుతావు? అయినా వాళ్ళకమ్మగా నువ్వు వెళ్ళడం ఏంటి? నేను ఒప్పుకోను. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రియా ముందు నువ్వు ఆవేశపడకు, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఏం ఆలోచించాలి? అసలు ఆయన ఏమనుకుంటున్నాడు? ఛాన్స్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడతాడా? ప్రియా ఆయన పరిస్థితి ఏంటో ఆయన చెప్పాడు. ఇప్పుడు మన అవసరం, మనం తొందరపడితే ఎలా? ఏంటి అవసరం? నాకు కృష్ణకి పెళ్లి జరగాలి, అదేగా అవసరం. ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఈ కండిషన్కి ఒప్పుకోవద్దు. సరే అలాగే, నేను ఒప్పుకోను. ఆయన కుదరదని ఇప్పుడే చెప్పేసి వస్తానుండు. మరి నువ్వు మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంటావా? చెప్పు. పోనీ జరిగింది మీ నాన్నకు చెప్పగలవా? అన్నీ మర్చిపోయి ఇంకొకరి చేత తాళి కట్టించుకుని అతన్ని మోసం చేస్తూ బ్రతకగలవా? పోనీ ఆ కృష్ణ చేసింది తప్పని అతని ఇంటి ముందే కూర్చుని మౌన పోరాటం చేస్తావా? లేదంటే కోర్టుకెక్కి అతని బోన్లు నిలబెట్టి న్యాయం జరిగే వరకు యుద్ధం చేయగలవా? రానమ్మా. చెయ్యలేవు. ఎందుకంటే మనం మధ్యతరగతి మనుషులం. అటు తెగించలేం, ఇటు శాసించలేం. అందుకని ఈ ఇంటికి అమ్మగా వెళ్తావా? దానివల్ల రేపు నీకెన్ని సమస్యలు వస్తాయో ఆలోచించావా? నా వల్ల నువ్వెన్ని ఇబ్బందులు పడతావో తెలుసా? ప్రియా ఇది నీ వల్లొచ్చిన సమస్య కాదు. ఈ ప్రాబ్లం రావడానికి ముందు నుంచే ఈ ధర్మతేజ్ గారు నన్ను కలిశారు. ఈరోజు అనుకోకుండా ఆయన కొడుకు కృష్ణ కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇందులో నీ ప్రమేయం ఏం లేదు ప్రియా. అప్పుడు నువ్వు ఒప్పుకోలేదు కదా రానమ్మా. ఇప్పుడు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళితే ఒక జైలుకి వెళ్ళినట్టు అవుతుంది. నువ్వు అనుకున్నది ఏది సాధించలేవు. నువ్వు చదివిస్తున్న పిల్లలు, నువ్వు చేస్తున్న మంచి పనులు, స్కూల్ కట్టించాలి అన్న నీ ఆశలు అన్నీ నాశనమవుతాయి రానమ్మా. నా స్కూల్ విషయం, నా ఆశయం నేను చూసుకుంటాను. మనం నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాం. ఆయన కండిషన్ పెట్టారు. అదే నాకు నచ్చట్లేదు రానమ్మా. అలా బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అంటే నువ్వు దీనికి ఒప్పుకుంటేనే నా పెళ్లి జరుగుతుంది, లేదంటే లేనట్టేనా? ఒకవేళ ఆ పెద్ద మనిషి సరే అన్నా, ఆ కృష్ణ ఒప్పుకోవాలి కదా. అతన్ని ఒప్పించడం కూడా మన బాధ్యతే కదా. అందుకే వద్దంటున్నాను రానమ్మా. దయచేసి
ఈ కండిషన్కి ఒప్పుకోవద్దు. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం ఇంటికి వెళ్దాం. పద. అది కాదు రానమ్మా. ఆటో ఎక్కు. హలో, అమ్మా, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఆ, అలాగా? థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. మీ అబ్బాయి కృష్ణ ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. పెద్ద మనసు చేసుకుని వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. ప్రియని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. కష్టాన్ని కరెన్సీగా మార్చుకున్నట్టు మా కన్నీళ్ళని మీకు అవకాశంగా మార్చుకుంటున్నారా? వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నాకన్నీ నువ్వే. ఇది ఆ దేవుడి మీద ఆనా. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. నీకు కావాల్సింది నేను చెయ్యాలి అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. వాణ్ణి మార్చి నువ్వే దగ్గరుండి ఆ పెళ్లి చేసి తనని నీ కోడలుగా ఈ ఇంటికి తెచ్చుకో. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్రియ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. నేనా ధర్మతేజ కండిషన్కి ఒప్పుకుంటే ప్రియ జీవితం బాగుపడుతుంది. అంటే ఇప్పుడు ఆ ధర్మతేజ పిల్లలకి నేను తల్లిగా వెళ్ళాలా? లేదంటే ప్రియ జీవితం కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలా? 10 మందికి తెలిసేలా పోరాటం చేస్తే ప్రియ పరువు మర్యాదలు మంటగలిసిపోతాయి. చూసే జనాలు ప్రియకి అన్యాయం జరిగింది అనరు, తను తప్పు చేసింది అంటారు. ప్రియ మీద అలాంటి నింద పడకూడదు. మూడో కంటికి తెలియకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే నేను ఆ ఇంటికి వెళ్లడమే కరెక్టేమో. ప్రియకి ఎలాగైనా తన జీవితం నిలబెడతానని మాటిచ్చాను. అది నిలబెట్టుకోవాలి అంటే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. స్వామి, నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ప్రియ బాగుండాలి. నేనిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నేను కూడా నిన్ను కలిసి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. రానమ్మా, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావో తర్వాత మాట్లాడు. ముందు నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి. దేనికి? అంటే ఎందుకు చెప్తా కానీ నువ్వు మా ఇంటికి రావా? అయితే నేను అస్సలు చెప్పను. ఏ రావా? అబ్బా, మెంటలోళ్ళ గురించి వెంటనే తప్ప ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడింది లేదు. ఇదిగో ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది కాదు రానమ్మా, నువ్వు ఇంటికి వస్తే నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అదేంటో చెప్పు. దాని పేరే సర్ప్రైజ్. అంటే ముందు చెప్పకుండా సడన్ గా చెప్పించేది. అదేంటని నువ్వు అడిగితే నేనెలా చెప్తాను? అవునా? అయితే నువ్వు చెప్పకపోతే నేను రాను, పో. రానమ్మా. ఇప్పుడు అర్థమైందా నీ తింగర వేషాలతో నేను ఎన్ని తిప్పులు పడుతున్నాను? ఇప్పుడు చెప్పు, విషయం ఏంటి?
నువ్వు ఇంటికొస్తే నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని చూస్తే నువ్వు షాక్ అయిపోతావు. నాకు ఆప్తలు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. అందుకే నేను ఆ వ్యక్తిని నీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వింతలా చెప్తున్నావంటే ఆ వ్యక్తి ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తి అయ్యుంటారు. అవును రానమ్మా. ఈ సస్పెన్స్ ఏంటే బాబు? రానమ్మా, ఈరోజు సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. అక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. సరే, నువ్వు పిలిచావు కాబట్టి తప్పకుండా వస్తాను గాని ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పు. ఎందుకంటే మొదటిసారి నేను మీ ఇంటికి వస్తున్నాను, పైగా చాలా ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను అంటున్నావు. ఒట్టి చేతులతో రావడం బాగోదు. వాళ్ళెవరో చెప్పు. రానమ్మా, నువ్వేం పరాయిదానివి కాదు. అందుకని ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ రోజు నువ్వు ఇంటికి రావడమే ముఖ్యం. నీకు తెలియదులే ప్రియా, నువ్వింకా చిన్నపిల్లవి. ప్రతిదానికి కొన్ని పద్ధతులుంటాయి. ముందు నువ్వు ఎవరిని పరిచయం చేస్తున్నావో అది చెప్పు. అది చెప్పడానికి ఇప్పటి వరకు సందర్భం రాలేదు. ఇప్పుడు వచ్చింది. నువ్వు ఒక్కసారి ఇంటికొస్తే అన్నీ నీకు అర్థం అవుతాయి. సర్లే, వస్తాను. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. రావాలి? ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. దానికి ముఖ్యంగా నువ్వే ఉండాలి. సరేలే, వస్తానని చెప్తున్నాగా. నువ్వెళ్ళు, పనులున్నాయంటున్నావుగా, వెళ్ళి పని చూసుకో. సరే రానమ్మా. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతోంది? నాన్నా, నాన్నా. అరే అశోక్, అక్కడ కూడా అంటించరా. సరేక. నాన్నా. ఏంటమ్మా? నాన్నా, ఇదిగోండి మీకోసం కొత్త బట్టలు తెచ్చాను. ఇవి వేసుకోండి. ఇప్పుడెందుకమ్మా? ఎందుకంటే నాన్నా, ఈరోజు మన ఇంట్లో పండగ. అంతా కొత్త కొత్తగా కనిపించాలి. అసలు ఎందుకింత హడావుడి చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు తల్లి. అంతా మీకు అర్థం అవుతుందిలే నాన్న. ఈరోజు మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నారు. ముఖ్యమైన వ్యక్తా? ఎవరమ్మా అది? అస్సలు చెప్పను, మీరే చూస్తారు కదా. తను రాగానే చూసి మీరు షాక్ అవుతారు. అసలెప్పుడో తనని పరిచయం చేయాల్సింది, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నాను. ఎప్పుడూ నా మంచి కోరుకునే మనిషి. మన కుటుంబం గురించి మీరెంత బాధ్యత తీసుకుంటారు, తన నుంచి కూడా మేమంతే బాధ్యత ఫీల్ అవుతున్నాం నాన్న. అంత మంచి మనిషి ఎవరమ్మా? చెప్పాను కదా, వచ్చాక మీరు చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఈ ఏర్పాట్లన్నీ మీకోసమే నాన్నా. నువ్వు అలా చెప్తుంటే ఆ వ్యక్తి ఎవరా, ఎప్పుడు పరిచయం చేస్తావా అనిపిస్తుందమ్మా. వెయిట్ చేయి నాన్నా, వచ్చేస్తుంది. హాయ్ ఆంటీ. రవి, హాయ్. ఎలా ఉన్నావు రవి? బాగున్నానంటీ. ప్రియా ఏది? నన్ను ఇంటికి రమ్మని తను కనిపించట్లేదు. మీరు వస్తున్నారని ఒక్క మాట కూడా చెప్పలేదు తను. ఈ రోజు మన ఇంటికి స్పెషల్ వ్యక్తి వస్తున్నారని మా అందరినీ సస్పెన్స్ లో పెట్టిందంటీ. అది మీరే అని నాకు తెలీదు. నాకు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి అని చెప్పింది. ఎవరిని పరిచయం చేస్తుందో ఏమో చూద్దాం. సరే ఆంటీ, వెళ్ళండి. నాన్నా, మీరు తొందరగా బట్టలు మార్చుకోండి. పట్టుకోండి నాన్నా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మార్చుకోండి. వెళ్ళండి. రానమ్మా, వచ్చావా? రా 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 రా. అరే ప్రియా, రానమ్మా, కూర్చో.
నాకీ అతిథి మర్యాదలు అవసరం లేదు. ఇంతకీ ఏంటి హడావిడి? నీకోసమే. నాకోసమా? అవును, నా జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్ని ఒకరికొకరిని కలపబోతున్నాను. అది ఒకరు నువ్వు, ఇంకొకరు ఎవరంటే అమ్మ ప్రియా, ఈ బట్టలు ఎలా ఉన్నాయి చూడు. భుజమ్మా,